గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలకి ఇరాన్ పూర్తిగా విఘాతం ఏర్పరిచింది. చాలా వరకు ధ్వంసం చేసింది. ఖతర్లో ఉన్నటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థతో పాటు ఈ మధ్య బోయింగ్ E3 సెంట్రీ విమానం, ఇది అత్యంత ఆధునికమైనటువంటి రాడార్ వ్యవస్థ కలిగినటువంటి విమానం. 250 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా ఇది పసిగట్టేసి వెంటనే అలర్ట్ చేస్తుంది. అలాంటి రాడార్ వ్యవస్థను కూడా ఇరాన్ ఎప్పుడైతే కూల్చేసిందో మొన్న, అది ఇప్పుడు మింగిన పడని విషయం అయిపోయింది అమెరికాకి. దాంతో కువైట్లో ఉన్నటువంటి స్థావరాన్ని, అలాగే ఖతర్లో ఉన్నటువంటి స్థావరాన్ని, సౌదీ అరేబియా, UAEలో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్లోకి అయితే మార్పు చేస్తుంది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్కి చెందినటువంటి ప్రభుత్వ మీడియా సంస్థ ఛానల్ 12 ఈ విషయాన్ని తెలిపింది. ఎక్కడంటే ఖతర్లోని అల్ ఉదైద్ బేస్, బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, UAEలోని అల్ దఫార్ బేస్ వంటివి ఇకపై ఇజ్రాయెల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అమెరికా దళాలు ఇక్కడికి వస్తే లాజిస్టిక్స్ హబ్గా, వార్ రిజర్వ్ స్టాక్ కేంద్రాలుగా, ఆయుధ డిపోలుగా ఇవి ఇజ్రాయెల్కి ఉపయోగపడనున్నాయి. అమెరికాకి చెందిన థాడ్, పెట్రియట్, లేజర్ ఇంటర్సెప్టర్లు, ఇంటెలిజెంట్ వాటిని పంచుకునే అవకాశం లభిస్తుంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E3 సెంట్రీ తీవ్రంగా దెబ్బతినింది. అలాగే అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం పనిచేసేది. ఇందులో అత్యాధునిక రాడార్ వ్యవస్థ, విమానాలు, క్షిపణుల కదలికలను 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేది. దీన్ని కోల్పోవడం వాషింగ్టన్కు మింగుడు పడని విషయమే. అంతకుముందు ఖతర్లో ఉన్నటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను కూడా నాశనం చేసింది ఇరాన్ మొదట్లో, యుద్ధం మొదలైన మొదట్లో. ఇప్పుడు మార్చి 2, 3 తారీఖుల్లోనే కూల్చేసింది. అది ఒక పెద్ద దెబ్బ, ఇది ఒక పెద్ద దెబ్బ.